సార్ నమస్తే అండి. మరి ఈరోజు ఫలితాలు చూస్తే అనూహ్య రీతిలో 160 స్థానాలకు పైగా టీడీపీ ఘన విజయం సాధించబోతా ఉంది. ఏంటి సార్, ఏ విధంగా అనిపిస్తూ ఉంది అసలు? గతంలో కూడా మీకు చెప్పాను నేను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా 162 స్థానాలు తప్పనిసరిగా వస్తాయి. సింగిల్ డిజిట్కే జగన్మోహన్ రెడ్డి పరిమితం అవుతాడు. ఎందుకంటే 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈరోజు వదిలింది. చూశారు కదా, 2024 ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచించారు, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అని చెప్పి అవకాశం ఇస్తే మహిళలు వేధించాడు, బీసీలు వేధించాడు, దళితులు వేధించాడు, మైనార్టీలు వేధించాడు, రైతులు వేధించాడు, ఉద్యోగస్తులు వేధించాడు, నిరుద్యోగులు వేధించారు. ఎవరిని వేధించకుండా వదిలిపెట్టలేదు. చివరికి మీడియాను కూడా వదిలిపెట్టకుండా కొన్ని నిబంధనలు పెట్టేసి అనేక రకాలుగా చూశారు కదా. మీడియాకు సంబంధించినటువంటి ఒక ఫోటోగ్రాఫర్ను కూడా ఏ విధంగా కొట్టారో చూడండి. అంటే చూశారు కదా, ఇలాంటి వ్యక్తి మరలా వస్తే ఆంధ్ర వాళ్ళకి గౌరవం ఉండదని చెప్పేసి ప్రజలంతా గ్రహించారు. అందుకే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిండు శాసనసభలో శపథం చేసి వచ్చారో, నేను ఈ గౌరవ సభ నుంచి ఈ రోజున వెళ్ళిపోతున్నాను, మరలా నేను గౌరవ సభగానే ముఖ్యమంత్రిగా ఈ సభకు వస్తానని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ని నేడు ప్రజలు నిజం చేశారు. ఇది ప్రజా విజయం. అందుకోసమే ప్రజలు కోరుకున్నటువంటి శాసనసభ్యులు రేపు అసెంబ్లీకి పోతున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకుంటారు. యువతను కాపాడాలి, ఉద్యోగులను కాపాడాలి, మైనార్టీలను కాపాడాలి, దళితులను కాపాడాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు పైనలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాత్రమే కాపాడగలుగుతారని చెప్పేసి ప్రజలు గ్రహించారు. ఈ దుర్మార్గుల్ని, ఆర్థిక నేరస్తుడిని, ఎవరైతే రాక్షసుడు, నరరూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి, అతన్ని ఈ రోజున వదిలించారు. చూశారు కదా, సిగ్గు ఎగ్గు ఉన్నోడైతే ఉదయం 11 గంటలకి రాజీనామా పంపించాలి. ఉదయం 11 గంటలకి ఆ ఫలితాలు వస్తున్నప్పుడు నాకు ప్రజలు తిరస్కరించారని చెప్పేసి పెట్టాల్సినోడు మరి ఇప్పుడు కూడా రాజీనామా ఈ సమయానికి పెట్టాడో లేదో నాకే తెలియదు. ఇంకా కూడా అతనికి ఆశ ఉంది. ఎందుకంటే తెలుసా, ఒక ఆర్థిక నేరస్తుడు ముఖ్యమంత్రి పదవిని కేసులకు ఉపయోగించుకోవాలని చెప్పేసి అతని మీద ఉన్న కేసుల్ని వెంటనే 3 నెలల్లో పరిష్కారం చేయాలని చెప్పి నేను సుప్రీంకోర్టుని, హైకోర్టుని కూడా నేను కోరుతా ఉన్నాను. లేకపోయినట్టయితే న్యాయస్థానాల మీద నమ్మకం ఉండదు. సామాన్యులకు ఒక న్యాయం, ఇలాంటి దుర్మార్గులకు ఒక న్యాయమా అని చెప్పేసి ప్రజలంతా కూడా అనుకుంటారు. చూశారు కదా, మొన్న హైకోర్టులో ఎవరైతే ఈ విమానం పగలగొట్టారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతనికి ఏంటంటే 6వ తారీఖు వరకు అతన్ని అరెస్ట్ చేయటం అన్నట్టు సబబు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేసిందంటే న్యాయ వ్యవస్థ కూడా కళ్ళు తెరవాలని, ఇలాంటి దుర్మార్గుల్ని వదిలిపెట్టని చెప్పి తెలియజేస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పుకి నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వహించి పాదాభివందనం చేస్తున్నాం. ఇది ప్రజా విజయం అని చెప్పి తెలియజేస్తూ, ఇది ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు. ప్రజలు పడే కష్టాలని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ తీవ్రమైన విమర్శలు వ్యక్తిగతంగా చేసిన వ్యక్తులందరూ కూడా ఈరోజు భారీ మెజారిటీతో ఓడిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కొడాలి నాని కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ ఎలా చూస్తారు సార్? అందుకోసమే వాళ్ళందరినీ కూడా ప్రజలు 162 అడుగుల లోతున పాతి పెట్టారు. ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది? వాళ్ళు ఆ రోజున భగవంతుడు నోరు ఇచ్చారు కదా అని చెప్పేసి ప్రజలకి మంచి మాటలు చెప్పాల్సిన వాళ్ళు బుద్ధులతోటి నానా రకాలుగా నిందలు వేసిన వాళ్ళకి ప్రజల బుద్ధి చెప్పారు. రేపు దేవుడు కూడా వారికి తప్పనిసరిగా దేవుడే శిక్ష ఇస్తాడు. అందుకోసమే కొడాల నానికి కూడా గొంతు క్యాన్సర్ వచ్చింది. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ భగవంతుడే శిక్ష వేస్తాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, వల్లభనేని వంశీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి మీద చేసిన వ్యాఖ్యలకి ఈ రోజు యార్లగడ్డ వెంకటరావు గారు భారీ మెజారిటీతో గెలవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అసలు ఏ విధంగా చూస్తారు? ఆనాడు నేను చెప్పాను, వంశీకి ఎప్పుడైతే ఆ మహాతల్లిని బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పూజ చేసి మహాదేవత భువనేశ్వరమ్మ గారిని అన్నాడే, ఆ రోజే వాడి భార్య కానీ, వాళ్ళ పిల్లలు కానీ మానసికంగా వాళ్ళు కూడా నశించారు. వాడు భౌతికంగా ఉన్నప్పటికీ కూడా
మానసికంగా నశించారు. అందుకే ప్రజలు అతన్ని తిరస్కరించి చీకొట్టారు. సార్ గతంలో 150 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 151 స్థానాలు ఇచ్చినందుకు అతను అధికారాన్ని వ్యాపారంగా మార్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పీడగా మిగిలాడు. అందుకోసమే ఇప్పుడు నేడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే ఈ యొక్క శిక్ష ప్రజలు వేశారు. ఎందుకంటే కోర్టులు వేయలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డికి, కోర్టులు కూడా వేయాలి. అందుకే నేను అంటున్నా కదా, అతను మేనున్నటువంటి కోర్టులన్నింటినీ కూడా 3 మాసాల్లో, అతనికి ఇప్పుడు ఏం పని లేదు, 3 మాసాల్లో ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తికి శిక్ష వేయాలని చెప్పి కోరుతున్నాను.